మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. IPL 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకున్న వేళ పాయింట్ల పట్టికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం జరిగిన 60వ లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ రేసులో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ టోర్నీలో అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరే మొట్టమొదటి జట్టుగా అవతరించే అరుదైన అవకాశం ఇప్పుడు విరాట్ కోహ్లీ సేన ముందు నిలిచింది. ఒకవేళ కేకేఆర్ పైన గుజరాత్ టైటాన్స్ గెలిచి ఉంటే 18 పాయింట్లతో టేబుల్ టాప్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచేది. కానీ కోల్కతా చేతిలో గుజరాత్ అనూహ్యంగా ఓడిపోవడంతో 13 మ్యాచ్లలో 16 పాయింట్లతో రెండవ స్థానానికి పరిమితమైంది. గుజరాత్ టీం కొంపముంచిన ఈ ఓటమే ఇప్పుడు బెంగళూరు జట్టుకు పెద్ద వరంగా మారింది. ప్రస్తుతం ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో పాటు ప్లస్ 1.05 నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈరోజు మే 17వ తేదీన ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో బెంగళూరు విజయం సాధిస్తే చాలు 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన మొదటి టీంగా చరిత్ర సృష్టిస్తోంది. ఆ జట్టు పేరు పక్కన అఫీషియల్గా క్వాలిఫైడ్ అనే క్యూ అనే అక్షరం కూడా చేరిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ పొరపాటున ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం టాప్ 4 రేసులో మళ్ళీ తీవ్రమైన గందరగోళం మొదలవుతుంది. మరోవైపు గుజరాత్ను మట్టి కరిపించిన కేకేఆర్ టీం తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకొని పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 12 మ్యాచ్లకు గాను 11 పాయింట్లు చేరాయి. ఢిల్లీ క్యాపిటల్స్ను వెనక్కి నెట్టిన కోల్కతా రాబోయే 2 మ్యాచ్ల్లోనూ భారీ విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గుజరాత్ ఓటమితో ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ మార్గం సుగమం అవగా కేకేఆర్ గెలుపుతో లోయర్ టేబుల్ టీమ్స్ మధ్య పోటీ మరింత పెరిగింది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ మొదటి 2 స్థానాల్లో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో గట్టిగా పోటీనిస్తున్నాయి.